ధాన్యాన్ని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాలని అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా నెకరికల్ మండలం గోరెంకలపల్లి, మంగళపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతాలను పరిశీలించారు. రైతులు సరైన తేమ శాతం, అదేవిధంగా తాలు, తరుగు, మట్టి పిల్లల వంటివి లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినట్లయితే తక్షణమే ధాన్యాన్ని అమ్ముకోవచ్చని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఏ రోజు ధాన్యాన్ని అదే రోజు కొనుగోలు చేయాలని, ముఖ్యంగా 17% తేమతో వచ్చిన ధాన్యం ఆపవద్దని, 6 గంటల్లో ధాన్యం కొని మిల్లులకు పంపించాలని చెప్పారు. ఒకవేళ తేమ శాతం కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఉంచవలసి వస్తే వర్షం వచ్చినా తడవకుండా ముందు జాగ్రత్తగా టార్పాలిన్లు కప్పాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి ధృవీకరించిన తర్వాతే ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని అన్నారు. రైతులు సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ముందుగా అమ్ముకోవాలని, చివరి వరకు ఆగవద్దని చెప్పారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ప్రతిరోజు తేమ శాతాన్ని నమోదు చేయాలన్నారు. కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాలని, ఒకవేళ లేనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీసీఓ పత్యానాయక్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.